తో పాటు అనుజ్ శర్మ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. గురుగారు, ఇందాక మనం మాట్లాడుకున్నట్టే ఏంటి వేరు వేరు రూపాల్లో కూడా గణపతిని పూజిస్తూ ఉంటారు, దాంట్లో ఆంతర్యం ఏంటి మధ్యలో మనం రూపము అనే దానికి శాస్త్రీయమైన ఆధారం ఉండాలి. క్షిప్ర గణపతి అని, విఘ్న గణపతి అని ఏవైతే నామాలు మనం ప్రయోగిస్తున్నామో దానికి శాస్త్రంలో కొన్ని నియమాలు చెప్పారు. ఈ నియమాలు ఎవరు అనుసరిస్తూ ఉంటారు సహజంగాను అంటే ఆలయాల్లో ఎవరైతే విగ్రహాలు తయారు చేస్తూ ఉంటారో వాళ్ళు ఆ నియమాలని శాస్త్రబద్ధంగా అనుసరించి తయారు చేస్తూ ఉంటారు. ఇప్పుడు బయట చేస్తున్న ఈ విగ్రహాలకి శాస్త్రాధారం ఏమీ లేదు, కానీ ఆ రూపాన్ని అనుకరించి చేస్తూ ఉంటారు. ఆ రూపాన్ని అనుకరించి చేయడంలో అభ్యంతరం లేదు. ఇప్పుడు జరుగుతున్నది ఏమిటి, ఈ రూపాల వేడితోనూ సంబంధం లేకుండా స్పైడర్ మ్యాన్ గణపతిని లేదా పోలీస్ ఆఫీసర్ గణపతిని ఇక్కడ గణపతి భావనలోకి వస్తున్నాడా, దైవత్వం భావనలోకి వస్తుందా, మనసులోకి ఇది వస్తుందా అన్నప్పుడు అదే వస్తుంది తప్ప దైవం అనే భావన రావట్లేదు. కాబట్టి మనకి చెప్పింది ఏమిటి అంటే ఈ ప్రతి మనిషిలోనూ దైవాన్ని చూడమని చెప్పారు, దైవశక్తిని చూడమన్నారు. అంటే గౌరవించడము, పూజించడము అనేది నిరంతరము అందరి విషయంలోనూ ఉండాలి. అలాగే భూతదయ అనే లక్షణాన్ని కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూను అనేది మనకు చెప్పబడింది. కాబట్టి ఆ రకమైన భావన పుట్టేలాగా అందరిలోనూ మహాత్ములను చూడండి, దైవాన్ని చూడండి అని ఏదైతే చెబుతున్నారో అలా చూసినందువలన ఏమవుతుంది, వ్యక్తిలో ఆ గుణము లేకపోయినా వీళ్ళు ఆ గుణాన్ని దర్శించినందువలన ఆ గుణం అక్కడి నుంచి ఉద్భవిస్తుంది. ఉద్భవించి వాళ్ళు మంచి వ్యక్తులుగా మారతారు. మనకి ఈ కృష్ణాష్టమి వచ్చింది, కృష్ణాష్టమి రోజు పిల్లలకి అలంకరణ చేస్తారు కృష్ణుడిలాగా. దేనికోసం అలంకరణ అంటే వాళ్ళల్లో నిజంగా కృష్ణుని భావన చేస్తే వాళ్ళలో సల్లక్షణాలు వస్తాయి కాబట్టి ఆ విధానాన్ని అనుసరించడం అనేది కనిపించింది. అలాగే నవరాత్రులు, దేవి నవరాత్రులు వస్తాయి, పిల్లల్ని అమ్మవారిగా అలంకరిస్తారు. ఇలాగా అక్కడ ప్రతి ఒక్కరిలోనూ దైవాన్ని చూడడం అనే లక్షణాన్ని అలవాటు చేయడం కోసం చేసిన దాన్ని అందరిలోనూ చూడమన్నారు కదా అని చెప్పి తీసుకొచ్చి ఆయన వేయడం కలిగితే కష్టం కదా. భగవంతుడు అందరిలోనూ భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతుడిలో మనం అందరం విశ్వంలో ఉన్నాం కాబట్టి భగవంతుడిలోనే ఉన్నాం. కానీ కలుగుతున్న భావన అది అవునా కాదా అనేది ఆలోచన. అదే గురుగారు, అదేవిధంగా ఈ మధ్యకాలంలో కొన్ని అంటే ఏఐ వచ్చినప్పటి నుంచి, ఈ గ్రాఫిక్స్ వచ్చినప్పటి నుంచి కొన్ని వీడియోస్ కూడా బయట కనిపిస్తూ ఉన్నాయి. చూసినప్పుడు చాలా బాధేసింది. అంటే గతంలో ఆ ఎఫెక్టివ్ అది కనిపించలే. అంటే ఇప్పుడు గణపతిని తీసుకొచ్చేసి నిమజ్జనం అని చెప్పేసి పైనుంచి పడేయడం, కింద అక్కడిక్కడ తగలడం, చేతులు కాళ్ళు భిన్నం అవ్వడం, ఇట్లాంటివి ఇబ్బందికర పరిస్థితి. సో అది ఇప్పుడు వీడియోస్ మనం చూస్తూ ఉన్నాం కొన్ని. అంటే గణపతి అప్పుడు అమ్మవారి దగ్గరికి, స్వామి శివుడి దగ్గరికి పైకి వెళ్ళినప్పుడు ఇక్కడ నుంచి సో చేతికి కట్లు కట్టేసుకొని ఆ విధంగా వెళ్తూ ఉంటే అంటే ఈ విధంగా ఇబ్బంది పెడుతున్నారని చెప్పకనే చెప్పినట్టు అనిపిస్తోంది. మార్పు ఎక్కడ రావాలి అసలు? అంటే ఈ విధంగా నిమజ్జనం చేయడాన్ని చాలా ఇబ్బందికరంగా చేస్తాం. నిజానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేస్తున్న విగ్రహాలు ఏవి కూడా పూజకి పనికిరావు. ఇది వ్యాపారం కోసం అని చెప్పి ఏదో వాళ్ళు తయారు చేసేవాళ్ళు కొంత ఆ సమయంలో ఆదాయం వస్తుంది కదా అని చెప్పి అంటున్నారు. కానీ నిజంగా ఆదాయం పొందుతున్న వాళ్ళు ఎవరు అంటే ఆ తయారు చేసేవాళ్ళు అందరూ కూలీలే, వ్యాపారం చేసేవాడు వేరే ఉన్నాడు. వాడు విశేషంగా పొందుతున్నాడు ప్రయోజనాన్ని, తన వ్యాపారం కోసం చేస్తున్నాడు, సమాజానికి ఎలా కొత్తగా ఇవ్వాలి కాబట్టి అని కొత్తగా ఆలోచిస్తున్నాడు తప్ప వాడికి భక్తితో సంబంధం లేదు. కాబట్టి వ్యాపార ధోరణితో చేస్తున్నదైనా సరే ప్రకృతికి హితకరం అవునా కాదా అని ఆలోచించాలి. ఏదో వాహనాల వల్ల పొల్యూషన్ వస్తుంది కదండి, ఈ కాస్త వల్ల ఏమైనా తేడా వచ్చిందే, మిగతా వాళ్ళని ఎవరు అనరు మమ్మల్ని అంటారా అని ప్రశ్న వేస్తే, వాహనం ప్రయాణం కోసం అవసరం అవుతోంది కాబట్టి దాన్ని వినియోగించుకుంటున్నాము, దాని ద్వారా భుక్తి వస్తోంది, బాగుంది, సమాజం అంతా దాని మీద బతికి ఉంది. కానీ ఈ విషయంలో మనము తాగే నీటితో సహా పాడు చేసుకునే ప్రయత్నం జరుగుతోంది కదా. ఆ పదార్థం మళ్ళీ ఎందులోనూ కలవదు, దాన్ని మళ్ళీ పునర్వినియోగానికి సాధ్యపడే అవకాశం లేదు. ఇప్పుడు వాహనాల విషయంలో కనీసం ఆ మెటల్ ఉపయోగపడుతోంది, కేవలం ఇంధనం ఒకటే మనకి పునరుత్పత్తికి అవకాశం లేకుండా వాయువులో కలుస్తోంది. ఇలాగా ఇనుముతో చేసిందేమో పూజకు పనికిరాదు. ఇలాగ ఏదైతే శాస్త్రోక్తంగా చేసుకోవాలి అని దైవభావన కలిగి ఉండాలి అని చెబుతున్న విషయంలో శాస్త్రాన్ని అనుసరించకపోగా సమాజహితకరము కాని దానికి వినియోగిస్తూ ధనాన్ని వృధా చేస్తూ ఏ ప్రయోజనాన్ని ఆశిస్తున్నారు? కాబట్టి ఈ ఆలోచన విధానాలు ప్రేరేపణ జరగాలి అంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరిలోనూ రావడం అనేది కష్టం. కాబట్టి ఒక వ్యవస్థ ఏర్పడింది. ఈ వ్యవస్థ ఆధారం చేసుకుని ఈ వ్యవస్థలో ఏవైతే నియమాలు నిబంధనలు అవసరమో గత సంవత్సరం గత కాలంలో
అంటే ప్రారంభంలో లేకపోయినా కొంతకాలం తర్వాత మనకి మట్టి వినాయకుడిని పెట్టాలి అని చెప్పి ఒక ప్రయాణం తీసుకొచ్చారు. వచ్చింది గురుగారు, చాలా ప్రాంతాల్లో ఇళ్లలో కూడా మట్టి గణపతులనే పూజ చేస్తా ఉన్నారు, చేయమని చెప్పారు. అయితే అక్కడ కూడా శాస్త్ర లోపం ఏర్పడుతోంది. కాకపోతే అక్కడి నుంచి వచ్చారు కాబట్టి సంతోషమే. అయితే ఈ లోపల డొల్ల ఉంటే పూజకు పనికిరాదు, అంటే ఆవాహన చేయడానికి పనికిరాదు. డొల్ల లేకుండా పూర్తిగా మూసేసి ఉండాలి, లోపలంతా కూడా మట్టితోనే ఉండాలన్నమాట. ఆ కారణం చేత అలాంటి విగ్రహాలని శాస్త్రోక్తంగా ఎలా చేయాలో అలా తయారు చేసి అందించేటట్లయితే చేయగలిగిన వాళ్ళు అది ప్రయోజనకారి. అంటే పూజ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడము, అందరూ తయారు చేసుకోలేరు అన్నప్పుడు ఆ అవకాశం ఇచ్చేది శాస్త్ర విధానంలో చేసినట్లయితే పూర్తి ఫలితాన్ని